మనిషి పతనానికి కారణం ఏంటో తెలుసుకుంటే, ఆ కారణాన్ని మార్చుకుంటే ఆనందంగా జీవించగలడు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఆత్మ ఆనంద స్వరూపమే. ఆనంద స్వరూపంగా వచ్చిన ఆత్మ భూమి మీద శరీరాల్లో ప్రవేశించి తాను జీవుణ్ణనుకుంటూ తాను ఎవరో మరిచిపోయింది. ఆ మరిచిపోయి జీవుణ్ణనుకుంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ మరి మనసు అనేది ఏర్పరచుకుని ఈ ప్రపంచమే సత్యమనుకుంటూ శరీరమే సత్యమనుకుంటూ ఆ భావనలకు లోనయ్యి మరి పతనం అవ్వడం ప్రారంభిస్తాడు. ఇది ఎట్లా వచ్చింది అంటే, మొట్టమొదటిగా ఈ కోరికలు ధనం వెనకాతల పడడం, బంధాలే శాశ్వతం అనుకోవడం, ఇవన్నీ ఎంతగా పెరుగుతాయో అంతగా మనం భగవంతుణ్ణి మర్చిపోతున్నాం. చిట్ట చివరికి మానవుడు ఎట్లా తయారయ్యాడు ఈ కలియుగంలో అంటే, భగవంతుడంటే ఎవరో తెలియలేనంత అజ్ఞానంలో పడిపోయాడు. మానవుల్లో ఎంతగా అజ్ఞానం పెరుగుతుందో అంతగా దుఃఖంలో కూరుకుపోతాడు. ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే, ఫస్ట్ పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, వీళ్ళిద్దరే కారణం అండి. మానవుడి యొక్క మనసు ఇంత బలహీనం అయిపోవడానికి కారణం మరి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విద్య ఉన్నా సరే అపరావిద్య నేర్చుకుంటున్నారంటే ప్రాపంచిక చదువులు నేర్చుకుంటున్నారు, కానీ పరమాత్మని చేరుకునే పరావిద్య నేర్చుకోవట్లేదు. ఆ విద్య మనలో ఎప్పుడైతే అడుగంటిపోయిందో, అంతరించిపోయిందో, అప్పుడే మానవుల్లో దుఃఖం ప్రారంభమైంది, మానవుల్లో పతనము ప్రారంభమయ్యింది. పూర్వం గురుకుల విద్య ఉన్నప్పుడు ప్రాపంచిక చదువులతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్పేవారు గురువులు. ఇప్పుడు చెప్పే గురువులు లేరు, వినే శిష్యులు లేరు. మరి ఈ పిరమిడ్ సొసైటీలో సభ్యులందరూ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో, మరి ఎంత పుణ్యవంతులో ఎంత భాగ్యవంతులో, మరి పత్రిగారు లాంటి సద్గురువుని పొంది అపరావిద్యతో పాటు పరావిద్య కూడా మానవుడికి అవసరమే అని తెలుసుకున్నారు.